తెలంగాణ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటి వరకు రాజధాని హైదరాబాద్ లోని సచివాలయానికే పరిమితమైన కేబినెట్ సమావేశం నేడు మారుమూల గిరిజన ప్రాంతమైన మేడారానికి తరలి వెళ్లింది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మల చెంత నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజధాని వెలుపల మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న మహాజాతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు మేడారం మాస్టర్ ప్లాన్ పై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గిరిజనుల సంక్షేమం, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు, రైతు భరోసా నిధుల విడుదల వంటి కీలక అంశాలు ఈ భేటీలో ఎజెండాలో ఉన్నాయి. అంతేకాకుండా మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్ను బలోపేతం చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రాత్రి మేడారంలోనే బస చేసి రేపు ఉదయం అమ్మవార్లను దర్శించుకుని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్ కు చేరుకుని నేరుగా దావోస్ పర్యటనకు వెళ్తారు. ముఖ్యంగా ములుగు జిల్లా రైతాంగం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై ఈ భేటీలో స్పష్టత రానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 14,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా దేవాదుల ప్యాకేజీ 3 పనులను వేగవంతం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కూడిన కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అలాగే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, యాసంగి రైతు భరోసా నిధుల విడుదల తేదీపై కూడా నేడు స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. 2028లో జరగనున్న కృష్ణా గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హ్యోమ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నెట్వర్క్ ను బలోపేతం చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, మొదటిసారి కేబినెట్ సమావేశం ఎందుకని రాజధాని వెలుపల పెడుతున్నారు? మేడారాన్ని ఎందుకు ఎంచుకుంది రాష్ట్ర సర్కార్? కంప్లీట్ డీటెయిల్స్. తొలిసారి మేడారంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని బయట క్యాబినెట్ నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్లో కూడా ఈ యొక్క క్యాబినెట్ భేటీ కాబోతోంది. దేశంలోనే తొలిసారి ఒక కారడవిలో ఈ క్యాబినెట్ నిర్వహించబోతోంది. ఇది ఒక సాహసోపేత నిర్ణయమైన చెప్పాలి. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఇలా నగరం బయట, రాజధాని నగరం బయట కూడా క్యాబినెట్ నిర్వహిస్తున్నారు. మరోపక్క అక్కడ పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి మేడారం ప్రాంతంలో ఇలాంటి మొత్తం పూర్తిగా క్యాబినెట్ నిర్వహించడం అనేది మాత్రం ఒక సాహసోపేత నిర్ణయం అనేది చెప్పాలి. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇటీవల కాలంలో మేడారం మాస్టర్ ప్లాన్ మొత్తం అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేసింది. కాబట్టి ఈ రోజు క్యాబినెట్ అక్కడ నిర్వహించబోతున్నారు. మరోపక్క రేపు సాయంత్రం సీఎం అక్కడికి వెళ్లాల్సినటువంటి దావోస్ వెళ్లాల్సిన నేపథ్యం ఉంది. కాబట్టి అంటే ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత నేరుగా మేడారం కూడా ఈ రోజు రాత్రి అక్కడ బస చేసి రేపు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఆయన దావోస్ వెళ్తున్నారు. కాబట్టి అక్కడే నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావించింది. ఎందుకంటే మేడారం వన దేవతల పాదాల చెంత క్యాబినెట్ నిర్వహించాలి. ఎందుకంటే గత ఎన్నికల నేపథ్యంలో కూడా మేడారం అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి కాబట్టి మేడారంలో ఈ క్యాబినెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని కీలక అంశాలపై కేబినెట్ ఈ రోజు చర్చించబోతోంది. మేడారం అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, జాతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపైన కూడా కేబినెట్ చర్చించబోతోంది. ఆ తర్వాత గిరిజనుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది కేబినెట్. అయితే ప్రధానంగా దాంట్లో
పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇక ములుగు జిల్లాలో 14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. ఇక మరో అంశం దేవాదుల ప్యాకేజీ 3 పనులకు కూడా ఆమోదం తెలుపబోతోంది కేబినెట్. ఇక ఇటీవల కాలంలో చర్చకు వస్తున్నటువంటి అంశం జిల్లాల పునర్విభజన. ఇప్పటికే కొంత వివాదాస్పదంగా మారినటువంటి ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. ఆ కమిషన్ ఇచ్చేటువంటి నివేదికల ఆధారంగా జిల్లాల పునర్విభజన ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రీసెంట్ గా జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలపై కూడా చర్చించబోతోంది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి, ఓటర్ల జాబితా కూడా ఖరారైంది. ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం పైన కేబినెట్ చర్చించబోతోంది. ఇక మరో ప్రధాన కీలక అంశం 2028లో జరిగేటువంటి కృష్ణా గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కూడా చర్చించబోతోంది. ప్రధానంగా కృష్ణా గోదావరి పైన జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలి, స్నాన వాటికలతో పాటు కుంభమేళాను తలపించే విధంగా ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈ గోదావరి నదిపై ఎక్కువగా ఏపీలో పుష్కరాలు నిర్వహిస్తారు. కాబట్టి ఈసారి తెలంగాణలో కూడా అదే విధంగా నిర్వహించాలన్న అంశానికి సంబంధించి కూడా ఆ కేబినెట్ చర్చించి కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి కృష్ణా గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణ రైతాంగం ఎదురుస్తున్నటువంటి యాసంగి రైతు భరోసాకు సంబంధించి కూడా ఆ పెట్టుబడుల సాయం కింద పంపిణీ చేయాల్సిన అంశంపై ఎప్పుడు యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా చెల్లించాలి అన్న అంశం పైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. ఇక రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి హ్యామ్ రోడ్లు, రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేసింది, డిపిఆర్ సిద్ధం చేసింది, కేంద్ర నిధుల కోసం కూడా వెళ్తుంది. కానీ హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కావచ్చు, ఆ ముందుకు వెళ్లే అంశానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశం పైన, హ్యామ్ రోడ్ల పైన కూడా ప్రభుత్వం అయితే చర్చించబోతుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మేడారంలో తొలిసారి రాజధాని నగరం బయట ఒక మేడారం లాంటి అడవుల్లో కూడా ఈరోజు కేబినెట్ నిర్వహించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి అక్కడ చేరుకున్న తర్వాత కేబినెట్ ప్రారంభంగా అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.